ఎమ్మెల్యేనే చంపించేశారు, ఏంటిదంతా అంటూ ఇక సత్య అడుగుతూ ఉండగా, సత్య రాజకీయం అంటేనే ఇంతే అని బాపు చెప్పాడు కదా అంటూ క్రిష్ అనగానే, అలాంటి రాజకీయాలు నీకు వద్దు, లీడర్ పదవి వదిలే అంటూ సత్య అయితే చెప్తూ ఉంటుంది. ఏంటి సత్య నువ్వు మాట్లాడేది? ఇప్పుడు లీడర్ పదవి వద్దు అంటే బాపు ఏమనుకుంటాడు చెప్పు? నన్ను తప్పుగా అనుకుంటాడు. బాపు మాట నేను కాదనలేను, ఈ లీడర్ పదవి నుంచి తప్పుకోలేను అంటూ క్రిష్ అయితే చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. ఇక సత్య అయితే చాలా భయపడుతూ ఉంటుంది. వీళ్ళు చేసేది చూస్తూ ఉంటే ఎంతమంది ప్రాణాలు తీసేస్తారో, క్రిష్కి ఏదైనా అపాయం జరుగుతుందో అంటూ సత్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక రుద్ర అయితే ఇక క్రిష్ని అడ్డు తప్పించుకుంటే తప్పకుండా లీడర్ పదవి నాకే వస్తుంది అంటూ ఇక క్రిష్ని చంపించడానికైతే ప్లాన్ చేస్తాడు. ఇక అనుకున్న విధంగానే కృష్ణ అయితే చంపించడానికి రౌడీలతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. వాణ్ణి అక్కడే వేసేయండి, ఇంటికి రావడానికి వీల్లేదు అంటూ రుద్ర అయితే చెప్పగానే ఈ మాట విన్న సత్య అయితే కంగారుగా అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఇక క్రిష్ ఎక్కడున్నాడు అంటూ ఇక చిన్న ద్వారా అయితే తెలుసుకుని అక్కడికైతే వెళ్తుంది. ఇంతలో పోలీసులకి కూడా అయితే ఫోన్ చేస్తుంది. ఇంతలో ఒక రౌడీ అయితే క్రిష్ని వెనక వైపు నుంచి తలపైన అయితే కొట్టేస్తాడు. ఇక క్రిష్ అయితే అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అది చూసిన సచ్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. క్రిష్ నీకేమైంది క్రిష్, ఏం జరిగింది క్రిష్ అంటూ ఇక సచ్ అయితే కంగారు పడుతూ ఉండగా దీన్ని కూడా ఏసేయండ్రా అంటూ రౌడీలు అయితే అంటూ ఉంటారు. ఇంతలో ఇక అక్కడికైతే పోలీసులు రావడంతో ఇక రౌడీని అయితే అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇది చేయించింది రుద్ర అని తెలుసుకుని రుద్రనైతే అరెస్ట్ చేస్తారు. ఇక కృష్ణ అయితే సత్య ఇంటికి తీసుకువస్తుంది. ఇదంతా చూసిన భైరవి అయితే సత్య పైన కోప్పడుతూ ఉంటుంది. ఏంటే ఇదంతా, నా పెద్ద కొడుకుని అరెస్ట్ చేయిస్తావా, ఎందుకు ఇలా చేశావు, వాడి మీద నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అంటూ ఇక భైరవి అడుగుతూ ఉండగా, క్రిష్ ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం బావగారు కాబట్టి అరెస్ట్ చేయించాను, కొంచెం ఉంటే క్రిష్ ప్రాణాలే పోయుండేవి, ఎందుకింత దుర్మార్గం, రాజకీయాల కోసం ఇంత దారుణంగా దిగజారిపోవాలా అంటూ సత్య అయితే అడుగుతూ ఉంటుంది. ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, నా కొడుకుని అరెస్ట్ చేయించిందే కాకుండా మళ్ళీ రాజకీయాల కోసం దిగజారిపోవడమా అంటూ ఎంత నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావే అంటూ ఇక భైరవి అయితే మళ్ళీ అరవడం మొదలు పెడుతుంది. ఇక మహాదేవి అయితే కోపంగా భైరవి చంపైతే పగలగొడతాడు. ఏంటి చేసిందంతా చేసి మళ్ళీ సత్య పైన అరుస్తున్నావు, దీంట్లో సత్య తప్పేముంది, నేను లీడర్గా వీడిని నిలబెట్టాను, నా పరువు తీయడానికి కాకపోతే వాడు చిన్నాని చంపించడం ఏంటి, అసలు ఏమనుకుంటున్నాడు, వాణ్ణి లీడర్ పదవిలో పెట్టలేదని చిన్నాని చంపించాలని చూస్తాడా, ఈరోజు వీడు ప్రాణాలయ్యాయి, రేపు నా ప్రాణాలు తీయించడానికి నమ్మకం ఏంటి, ఈ ఆస్తి కోసం రాజకీయ పలుకుబడి కోసం నా ప్రాణాలు కూడా బలి పెడతాడు అంటూ ఇక మహాదేవయ్య అయితే భైరవికి షాకిస్తాడు. చూశారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.